what I had in my heart was something similar to what Brother Jonathan spoke. కాబట్టి ఈరోజు నా హృదయంలో ఉన్నటువంటి తలంపులు ఏంటంటే అవి కొంచెము జోనతన్ చెప్పిన మాటకి దగ్గరగా ఉన్నాయి. We're talking about belief system. కాబట్టి ఆ విధంగా ఒక నమ్మకం అనే ఒక వ్యవస్థ గురించి మనం మాట్లాడుతూ వస్తున్నాం. That means a system which is established in our heart and everything that comes in goes through that. కాబట్టి ఒక విధమైన వ్యవస్థ మన హృదయంలో నిర్మించబడి ఉన్నది. ఏది మనకు వచ్చినా కూడా అది దాని గుండా వెళ్తూ ఉంటుంది. See, I grew up in my Christian life, listening to lots and lots of messages about faith. కాబట్టి విశ్వాసాల గురించి అనేక ప్రసంగాలు వింటూ నేను నా క్రైస్తవ జీవితంలో ఎదిగాను. I think all of you, right? మీరందరూ కూడా ఆ విధంగా ఎదిగారు కదా. Many of us have seen results. మనలో చాలా మందిమి ఆ ఫలితాలు అయితే చూసాము. But many times we have not seen results. కానీ చాలా సార్లు ఆ ఫలితాలు మనం చూడలేదు కూడా. Like I remember when it was taught that you can command a mountain and it will move. కాబట్టి ఒక ఆజ్ఞ మీరు ఇచ్చారనుకోండి, ఆ పర్వతము అనేది అది కదులుతుంది అని చెప్పబడిన మాట ఉంది. How many of you have actually tried commanding a mountain or a building or a hill? కాబట్టి ఒక కొండ కానీ ఒక పర్వతం కానీ ఒక భవనం కానీ అది ఇక్కడ నుంచి కదలాలి అని చెప్పి మీరు ఎంతమంది ఆ విధంగా ప్రార్థన చేశారా, చెప్పారా? I did. నేనైతే చేశాను ఆ విధంగా. Nothing happened. ఏమీ జరగలేదు. I felt I was doing full of faith that emotions and all that together, shouting and screaming, but the mountain did not move. కాబట్టి చాలా విశ్వాసం ఉందని చెప్పేసి నేను చాలా భావోద్రేకాలకు గురై చాలా గట్టిగా ప్రార్థన చేసినా కూడా ఆ భవనం అనేది కదలలేదు, అక్కడే ఉండిపోయింది. There are times I've heard people say, brother, I believe, but why nothing is happening? కాబట్టి మరి సహోదరుడా నేను నమ్మాను కానీ అయినా ఇంకెందుకు జరగలేదని చెప్పి కొంతమంది అనడం నేను విన్నాను. Have you also ever felt that you prayed for something with faith but nothing happened? కాబట్టి మీకు ఎప్పుడైనా ఆ విధంగా అనిపించి మీరు విశ్వాసంతో ప్రార్థన చేశారు కానీ ఏమీ జరగలేదు, అలా జరిగిందా మీకు? But Bible says all things are possible to him who believes. కాబట్టి నమ్మిన వాడికి సమస్తము సాధ్యమని వాక్యం చెప్తుంది. Am I right? But it has not happened. కానీ అది జరగలేదు. Why? ఎందుకు జరగలేదు? I've seen, I've heard people telling, you see something, you believe it, you confess it, it will become yours. కాబట్టి ఏ విధంగా అంటే మీరు నమ్మండి, అదే విధంగా మీరు నోటితో ఒప్పుకోండి, అది నీకు దొరుకుతుంది ఏదైనా అని మాటలు మనం చూస్తాం. I saw a BMW car. నాకు ఒక BMW కార్ కనబడింది. I never got it. కానీ నాకు రాలేదు అది. Now, what does that mean? దాని అర్థం ఏంటి? Think, what does it mean? We all have had faith failures. కాబట్టి మనందరికీ కూడా ఆ విధంగా అంటే కొన్నిసార్లు ఆ విశ్వాసం అనేది లేదా ఓడిపోయిన పరిస్థితులు ఉన్నాయి కదా. That means we thought we believed but it didn't happen. కాబట్టి మనం నమ్మామనుకున్నామో జరుగుతుంది అనుకున్నా కానీ జరగలేదు కదా. Yes. అలా జరిగిందా లేదా మీకు? What does it mean? దాని అర్థం ఏంటి? Something somewhere is wrong. ఎక్కడో ఏదో సరిగా లేదు అని అర్థమవుతుంది. Correct? What could be wrong? ఏమి తప్పు అయి ఉండొచ్చు, లేకపోతే ఏది సరిగా లేదా ఉండొచ్చు? Is the statement that Jesus made that all things are possible to him who believes wrong? కాబట్టి నమ్మినప్పుడు సమస్తము నీకు సాధ్యమవుతుందని చెప్పినటువంటి యేసుప్రభు మాట తప్ప? It can't be, right? ఆయన మాట తప్పు అవడానికి అవకాశం లేదు కదా. Or our understanding, a basic understanding about faith is wrong. లేకపోతే మనం అసలు ఆ విశ్వాసాన్ని అర్థం చేసుకునే విధానంలోనే ఏదైనా తప్పు ఉందేమో. What do you think? ఏమనుకుంటున్నాం మనం? I began to realize that some of our basic understandings about faith are wrong. కాబట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే కొన్ని విశ్వాస విషయంలో మనకి ఏదైతే గ్రహింపు జ్ఞానం ఉందో అది తప్పు అని నాకు అనిపించింది. One of the first realizations I had, మరి ముందుగా నేను కొన్ని విషయాలు తెలుసుకున్నది మొట్టమొదటి తెలిసిన విషయం ఏంటంటే that when I think I have faith, I actually don't. నాకు విశ్వాసం ఉన్నది అని నేను అనుకున్నప్పుడు అసలు నాకు విశ్వాసం లేదు. Let me repeat. ఆ మాట మళ్ళీ చెప్తాను మీకు. When I think that I have faith, actually I don't. కాబట్టి నాకు విశ్వాసం ఉన్నది అని నేను అనుకున్నప్పుడు అసలు నాకు విశ్వాసం లేదు. Example. ఒక ఉదాహరణ చెప్తాను. Now you all came to the church. మీరందరూ కూడా చర్చికి సంఘానికి వచ్చారు. Expecting to worship God together
and hear the word. కాబట్టి దేవుని ఆరాధించడం కోసం, అదే విధంగా అందరం కలిసి వాక్యం వినడం కోసం వచ్చాం. Am I right? Now, did you feel faith about it? దాని గురించి అంటే మీకు ఏమన్నా ఒక విశ్వాసం అనబడుతుందా లేదా I కనబడుతుందా? believe that there will be worship in the church and there will be word of God preached in the church. కాబట్టి నాకు ఈరోజు నమ్మకం ఉంది, మన ఆరాధనలో ఇప్పుడు ఆరాధన ఉంటుంది, వాక్యం ఉంటుంది ఈరోజు అక్కడ. Or you just simply came knowing that this is how it's going to be. లేదా మామూలుగా ఇలానే జరుగుతుంది ఆదివారం ఆరాధన అంటే అని అనుకుంటూ వచ్చారు లోపలికి. You just came expecting this is how it's going to be. కాబట్టి ఎలా జరుగుతుందో మీకు తెలుసు కాబట్టి ఇలానే జరుగుతుంది అనుకుంటూ మీరు లోపలికి No వచ్చారు. feeling, no emotional. I mean, you might be excited about worship. You might be excited about the word of God. But you did not come feeling faith to see or be part of the worship. కాబట్టి ఆ విధంగా కొన్నిసార్లు ఒక ఉత్సాహంతో మనం వచ్చినా కూడా అంటే ఒక విశ్వాసం ఉన్నట్టుగా ఆ విధంగా అటువంటి అనుభవాలతో అటువంటి ఉద్దేశంతో మనకి రాలేదు. It's a matter of fact. అదొక సత్యం అంతే. Now I know when I go home, నేను ఇంటికి వెళ్ళినప్పుడు Hugo will be waiting. మరి యుగో మా ఎదురు చూస్తుంటది. Our dog will be waiting. మా డాగ్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటది. I don't have to have faith for that, right? దానికోసం ఒక విశ్వాసం నాకు ఉండాల్సిన అవసరం లేదు. For me, it's a matter of fact. అదేంటంటే అది జరుగుతుంది, అది నాకు తెలుసు ఆ విషయం. When you you know press the car start button or you turn the key, unless something's wrong, you know it's going to start. కాబట్టి ఆ విధంగా కార్ స్టార్ట్ చేయడం మనం ఒక బటన్ నొక్కినా లేదా కీ తిప్పినా కూడా ఆ ఏదైనా సమస్య ఉంటే తప్ప లేకపోతే మామూలుగా కార్ స్టార్ట్ అవుతున్న విషయం మనకు తెలుసు. See, that's exactly how faith is. కాబట్టి విశ్వాసం కూడా ఆ విధంగానే పనిచేస్తుంది. I want all of you to understand this basic truth about faith is you never feel faith. కాబట్టి విశ్వాసం గురించి మనం ఒక ప్రాథమిక సత్యాన్ని తెలుసుకో, అదేంటంటే ఆ విశ్వాసం అనేది మనకు మనం ఫీల్ అయ్యే విషయం కాదు. అది It just becomes a matter of life. అదొక జీవితంలో ఒక భాగమైపోతుంది. That's how we are supposed to live. Just shall live by faith means that's how it is. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును అనే మాటకు అదే అర్థము. I mean, generally people have this concept that when you have faith, you will loudly declare, loudly proclaim, and nothing happens like that. కాబట్టి ప్రజలు అంటారు విశ్వాసం ఉన్నదంటే నువ్వు చాలా గట్టిగా మాట్లాడతావు, గట్టిగా ఏదైనా వాక్యాన్ని చెప్తావు అని చెప్పి కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు. I mean, can you imagine Jesus outside Lazarus' tomb? మరి యేసుప్రభు వారు లాజరు యొక్క సమాధికి ఆ బయట ఉన్నప్పుడు ఆ దృశ్యం మీకు జ్ఞాపకం తెచ్చుకోండి. He didn't do any natak. అక్కడ ఎటువంటి ఒక నాటకం ఏమి చేయలేదు ఆయన. Lazarus, come out. లాజరు నువ్వు బయటికి రా అన్నాడు. I mean, I don't even imagine him shouting, Lazarus, come out. లేదా గట్టిగా లాజరు నువ్వు బయటికి రా అని అరిచినట్టుగా కూడా మనకు అనిపించదు. Lazarus, come out. లాజరు బయటికి వచ్చేసాడు, That's all. అంతే. Or when he told that Tabitha Lekum, that little girl, rise up. కాబట్టి తబితా తలితాకుమి అనే మాట వాడినప్పుడు కూడా ఆ అమ్మాయి లేచింది. How was it? Just a simple word. ఒకే ఒక మాట లెమ్మ అన్నప్పుడు ఆమె లేచింది. See, it was not that Jesus was not having faith. కాబట్టి అనగా యేసు వారికి విశ్వాసం లేదు అని కాదు. He had faith. ఆయనకి విశ్వాసం ఉన్నది. But the way it manifested was very, very simple, without any drama. కాబట్టి ఎటువంటి నాటకీయంగా కాకుండా చాలా సులభంగా సాధారణంగానే ఆయన తన విశ్వాసాన్ని అక్కడ చూపెట్టినట్టుగా మనం చూస్తున్నాం. That's how our faith is supposed to be. Get it imprinted in your hearts and minds. కాబట్టి ఆ విధంగా మన విశ్వాసం ఉండాలి. అది మీకు హృదయంలో మీకు మనసులో అది నాటుకోండి మీరు. Now I'll give an example. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. When Pastor Nina and I left Mumbai and came to Hyderabad. కాబట్టి నేను పాస్టర్ నీనా మరి ముంబై వదిలిపెట్టేసి హైదరాబాద్ వచ్చినప్పుడు do you think we came with some great feeling that oh God is going to do something and God will provide us? కాబట్టి ఇది ఒక గొప్ప ఒక ఫీలింగ్తో అంటే దేవుడు మమ్మల్ని చూసుకుంటాడో లేదా దేవుడు మాకు కావాలని ఇస్తాడు అటువంటి గొప్పగా ఏమీ మాకేమీ లేదు ఆ సమయంలో. Nothing. అటువంటి ఏమీ లేవు మాకు. Nothing. There was no even thinking how we will survive. God said go, let's go. కాబట్టి అసలు ఎలా బతుకుతామనే ఆలోచన కూడా మాకు లేదు. దేవుడు పొమ్మన్నాడు, మేము వెళ్తున్నాం అంతే. As simple as that, my brothers and sisters. అంత సాధారణమైన విషయం అది. You know, faith is not supposed to be like those spikes, great spikes and down and spikes and down and spikes and down. కాబట్టి విశ్వాసం అంటే ఏదో ఆ విధంగా బయటికి పొడుచుకుని వచ్చే విధంగా ఆ విధంగా పైకి క్రిందికి వెళ్ళేది కాదు. It has to be a lifestyle. అదొక లైఫ్ లో ఒక జీవిత భాగమై ఉండాలి. One of the basic thing we must get into our system is this truth that faith has to be a lifestyle.
కాబట్టి ఒక ప్రాథమికంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే విశ్వాసం అనేది మన జీవితంలో అదొక క్రమంగా మారాలి, ఒక పద్ధతిగా మారాలి. See, most of the times I come to the pulpit with certain thoughts organized. కాబట్టి నేను వచ్చిన ప్రతిసారి కూడా పులిపిట్ దగ్గరికి కొన్ని తలంపులు ఒక క్రమంలో పెట్టుకొని వస్తాను. And of course I empty myself before God. ఆ తర్వాత దేవుని ఎదుట అవన్నీ కూడా నేను ముందు ఉంచుతాను. But today there were so many things going on in my heart and mind that nothing is organized. కాబట్టి ఈ రోజు నా మనసులో చాలా ఆలోచనలు ఉన్నాయి, అసలు ఏది కూడా ఒక పద్ధతిలో ఒక క్రమంగా లేదు. But I came here in faith. కానీ నేను విశ్వాసం ఇక్కడికి వచ్చేసాను. Now, does it mean that I was feeling faith? Yes, God will speak through me. కాబట్టి ఒక విధమైనటువంటి ఆ యొక్క విశ్వాసం అనగా దేవుడు తప్పకుండా నాతో మాట్లాడతాడు, నా ద్వారా వీరితో మాట్లాడుతున్నటువంటి ఆలోచనతో వచ్చానా? Nothing. అటువంటిది ఏమీ లేదు. It's just that assurance inside that as always for the sake of God's people, God will speak. కాబట్టి మరి ప్రతిసారి జరుగుతున్నట్టుగానే దేవుడు తన ప్రజలతో వారిని ఉద్దేశించి మాట్లాడతాడు అన్న ఆలోచనతోనే ఉన్నాను. Now this is how it has to become in our life. ఈ విధంగా మన జీవితంలో అది జరగాలి. My brothers and sisters, సహోదరులారా, we are supposed to be the people of faith. That means our baseline itself is faith. కాబట్టి మనం విశ్వాస ప్రజలముగా మనం ఉండాలనగా మనం ఏదైతే స్థాయిలో నిలబడ్డామో అది అదే విశ్వాసం మనకి. In the book of 2 Corinthians 4th chapter, if you read from verse 7 onwards, కాబట్టి 2 కొరింథీ 4వ అధ్యాయం 7వ వచనం నుండి మనం చదివినట్లయితే he says we believe, that's why we speak. కాబట్టి మేము నమ్ముతున్నాం కాబట్టి మేము మాట్లాడుతున్నాం. That means our normal speech itself has the foundation of faith. కాబట్టి మనం మాట్లాడే మాట కూడా అది విశ్వాస పునాది కలిగిన మాటగా చూస్తున్నాం. Now let's just try to understand what faith actually is, then you will know what faith is not. కాబట్టి అసలు విశ్వాసం అంటే ఏంటో మనం అర్థం చేసుకున్నాం అనుకోండి, విశ్వాసం అంటే ఏమి కాదో మనకు తెలిసిపోతుంది. Hebrews 11, మరి హెబ్రీ 11లో మనం చూస్తున్నాం మాట, verse 1. మొదటి వచనంలో. Now this is generally accepted by everyone as the definition of faith. కాబట్టి విశ్వాసానికి ఒక నిర్వచనంగా అందరూ అంగీకరించిన ఆమోదించినటువంటి వచనం ఇది. Now faith is the substance of things hoped for, evidence of things not seen. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైన ఉన్నవంటకు రుజువునైనది. Now substance of things hoped for. కాబట్టి దేనికోసమైతే నువ్వు ఎదురు చూస్తున్నావో దాని యొక్క అదొక నిజ స్వరూపం చూస్తున్నాం. Let me give an example. ఒక ఉదాహరణ మీకు ఇస్తాను. You put rice in the cooker. మరి కుక్కర్లో మనం రైస్ పెట్టాం అనుకుందాము. And then whistle 1-2 whistle comes and you put it off. ఆ తర్వాత 2-3 విజిల్ వచ్చిన తర్వాత మనం పోయి మంట ఆపేస్తాము. Now when you open, తర్వాత నువ్వు ఆ మూత తీస్తావు. what do you expect? నువ్వు ఏముంటుంది అనుకుంటున్నావు అప్పుడు? Cooked rice. వండినటువంటి సిద్ధంగా ఉన్న ఆహారం. లేదా what did you put? నువ్వు పెట్టింది ఏంటి లోపల? what your eyes saw going in? నీ కళ్ళతో నువ్వు ఏం చూసావో లోపల పోవడము? raw rice. బియ్యం మనం చూసాం, మన కళ్ళతో మనం చూసింది బియ్యం. Now what do your eyes see coming out? మరి నీ కళ్ళకి ఏం కనబడింది బయటికి వస్తున్నట్టుగా? cooked rice. మరి వండినటువంటి అన్నం వస్తుంది. Now have you done everything expecting to see a cooked rice? కాబట్టి నువ్వు అన్ని కూడా చేసావా ఆ విధంగా అది ఒక అన్నంగా మారి రావాలి అని? Of course, right? అవన్నీ నువ్వు చేసావు. You expected that and you put it. కాబట్టి దాన్ని ఆ విధంగా ఆలోచించి నీ పనులన్నీ కూడా చేసావు. So what is going on inside of you or in your heart or in your mind? కాబట్టి నీ మనసులో కానీ నీ హృదయంలో కానీ తలంపులు ఏం జరుగుతుంది, ఏ విధంగా ఆలోచిస్తున్నావు? When it happens like this, that's going to be the result. కాబట్టి ఇది ఈ విధంగా జరుగుతూ ఉంటే అటువంటి ఫలితం వస్తుంది నాకు. Am I right? అంతే కదా? That is exactly faith. విశ్వాసం కూడా అంతే. When this is going on, that is going to be the result. కాబట్టి ఇది జరుగుతూ ఉంటే ఆ ఫలితం వస్తుంది నాకు. See, you are hoping for the result and doing everything. కాబట్టి ఒక ఆశ కలిగి లేదా ఒక నిరీక్షణ కలిగి ఇదంతా కూడా నువ్వు చేస్తూ ఉన్నావు. You are cooking expecting a cooked dish to come out. కాబట్టి నువ్వు ఎందుకు వండుతున్నావంటే ఒక వంటకం వస్తుంది అన్న ఉద్దేశంతోనే ఆ వంట కార్యం నువ్వు స్టార్ట్ చేసావు. When you do things according to the word of God, you know what the outcome is going to be. కాబట్టి వాక్యానుసారంగా నువ్వు పనులు చేస్తూ ఉండగా నీకు తెలుసు ఏమి బయటికి వస్తుందో. When you pray, you know what is going to be. That hope is there. That's why you pray. That is what faith is. కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు ఒక నిరీక్షణ ఉంది ఏం వస్తుందో, కాబట్టి ఆ నిరీక్షణ దృష్టిలో ఉంచుకొని నువ్వు ప్రార్థన చేస్తున్నావు. You come to the church. నువ్వు సంఘానికి వస్తూ ఉన్నావు. Expect to be encouraged. మరి బలపరచబడడానికి ఇక్కడికి వస్తున్నావు. Are you getting my point? నా మాట మీకు అర్థమవుతుంది కదా? Faith is as simple as that. కాబట్టి విశ్వాసం అంటే అంత సాధారణమైన విషయం అది. I
you know, whenever I'm stressed, ఎప్పుడైనా నాకు కొద్దిగా ఒత్తిడి అనిపించింది అనుకోండి, do you know what I do? నేనేం చేస్తానో తెలుసా మీకు? I go and sleep. నేను వెళ్ళి పండుకుంటాను. And 99.99 or 100% of the time I have come out of my sleep relaxed and seen a solution. కాబట్టి దాదాపుగా 100% నేను గమనించిన విషయం ఏంటంటే, నేను చాలా రిలాక్స్గా బయటికి వస్తాను. తర్వాత నా సమస్యకి ఒక పరిష్కారం కూడా నాకు కనబడుతుంది. Hallelujah. See, now I know this is how it's going to happen when I relax in the Lord. కాబట్టి ప్రభువులో నేను ఆ విధంగా ఆ విశ్రాంతిగా ఉన్నప్పుడు నాకు తెలుసు ఏమి జరుగుతుందో అని. When some certain things or certain words or certain things people do, they will disturb my heart and mind. కొన్నిసార్లు కొన్ని ప్రజలు చేసిన పనులు కావచ్చు, వాళ్ళన్న మాటలు కావచ్చు, నాకు కొంచెం బాధగా అనిపించినప్పుడు I open my Bible. అప్పుడు నేను వాక్యాన్ని తీసుకుంటాను. And I begin reading anything and everything. మరి కనబడింది ఏదన్నా కూడా చదివేసుకుంటూ వెళ్తాను. Whether it is connected to that situation or not, I begin to read. కాబట్టి ఆ యొక్క సందర్భానికి ఆ వాక్యం సరిపోయినా సరిపోకపోయినా కూడా నేను చదివేస్తూ ఉంటాను. Because I know His word is a lamp unto my feet. ఎందుకంటే ఆయన వాక్యము నాకు మార్గాలకి, నా త్రోవకు వెలుగని నాకు తెలుసు. The word always 100% of the time comforts me. కాబట్టి ప్రతిసారి కూడా 100% ఈ వాక్యం నన్ను ఆదరిస్తూ ఉంది. Now, do I need to have great feeling of faith to open my Bible and read? కాబట్టి ఆ విధంగా వాక్యాన్ని తీసి చదవడానికి ఒక గొప్ప విశ్వాసమైనటువంటి అటువంటి ఏమన్నా అనుభూతి, ఒక ఫీలింగ్ నా లోపల ఉండాల్సిన అవసరం ఉందా? No. ఉండాల్సిన అవసరం లేదు. It's just a matter of fact. It's just a lifestyle for me. కాబట్టి అది కేవలం ఏంటంటే నా జీవితంలో ఒక భాగమే ఉంది. నేను జీవించే విధానమే ఆ విధంగా ఉంది. The system has become inside like this that I know the outcome of it because of course it is according to the word of God. కాబట్టి దేవుని వాక్యానుసారంగా ఒక విధమైనటువంటి ఒక పద్ధతి నాలో ఏర్పరచబడింది కాబట్టి దాని ద్వారానే ఆ ఫలితం అనేది వస్తూ ఉంది. Now, whenever I have little sardi, కొన్నిసార్లు నాకు ఎప్పుడైనా బాగా జలుబు చేసింది అనుకుందాము, I avoid taking cetirizine. నేను సిటిజన్ అనే మందు వాడడము ఇష్టపడను. Why? ఎందుకు? Because I know even if I take one tablet, I'll be knocked out for the night and the next day. కాబట్టి ఒక్క టాబ్లెట్ నేను తీసుకున్నా కూడా ఆ రాత్రి ఆ తర్వాత పగలు కూడా దాదాపుగా ఇంక నేనేమి చేయలేను. I hope you're getting my point. నా మాట మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. I mean, because I saw you, that's all I got it, okay? So, see, now, what am I trying to tell you? కాబట్టి నేను ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు మీకు? Our faith basically has to become in such a way that we know the outcome. Every step we take expecting a certain outcome because it is written in the word of God. కాబట్టి మన విశ్వాసం ఎలా ఉండాలంటే మన వాక్యాన్ని బట్టి మనం చేసే ప్రతి పనిలో నుంచి మనకి ఏమి వస్తుందో తెలిసిన వారంగా మనం ఉండాలి. Hallelujah. See, the second part of it. రెండవ భాగాన్ని వైపు చూద్దాం. It is an evidence of things not seen. కాబట్టి అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువుగా ఉంది. We are not seeing it. మనం దాన్ని చూడడం లేదు. Why are we not seeing it? మనం ఎందుకు దాన్ని చూడడం లేదు? Because there is a wall. ఎందుకంటే ఒక గోడ ఉంది అక్కడ. Do you remember this Hillsong concert incidents I always tell? ఒక మాట నేను చెప్తుంటా కదా, అంటే ఒక హిల్ సాంగ్ కాన్సర్ట్ జరిగినప్పుడు ఒక జరిగిన సంఘటన మీకు చెప్తూ ఉంటాను. Once me, Nina and little Joshua, మరి I mean, నేను he was Nina I think few years old, we went to Hillsong concert at Nizam College. సో జాషువాని తీసుకొని నిజాం కాలేజ్లో హిల్ సాంగ్ కాన్సర్ట్కి మేము వెళ్ళాం. And then we were talking మేము మాట్లాడుకుంటున్నాం. in the concert. ఆ కాన్సర్ట్లో ఉండి మేము The మాట్లాడుతున్నాం. stage is so beautiful, the lights are so beautiful, and this is so good and that is so good. Joshua, isn't it beautiful? కాబట్టి ఆ లైట్స్ బాగున్నాయి, స్టేజ్ బాగుంది, అంత అందంగా ఉంది, ఇంత అద్భుతంగా ఉందని చెప్పి మాట్లాడుకుంటూ జాషువాకు చెప్తున్నాం, చూడు జాషువా ఎంత బాగుందో అని. He began to cry. ఆయన ఏడవడం మొదలు పెట్టాడు. He said, what happened? ఎందుకు, ఏమైంది? He said, Dada, I can see only legs. మరి డాడా నాకు ఒకటి లైట్స్ మాత్రమే కనబడుతున్నాయి. Lights got the legs. ఓన్లీ కాళ్ళు మాత్రమే కనబడుతున్నాయి. A small fellow he was. చాలా చిన్న పిల్లవాడు. So what I did, అప్పుడు నేనేం చేశాను, I lifted him up, ఆయన ఎత్తుకున్నాను, put him on my shoulders. నా భుజం మీద పెట్టుకున్నాను. He began to clap. అప్పుడు ఆయన చప్పట్లు కొట్టడం మొదలు పెట్టాడు. What happened? ఏం జరిగింది ఇక్కడ? He saw what he naturally could not see. ఆయన మామూలుగా అయితే ఆయన చూడలేడో దాన్ని ఇప్పుడు ఆయన చూస్తూ ఉన్నాడు. Are you getting my point? అర్థమవుతుంది నా మాట? That is faith. అదే విశ్వాసం అంటే. You know what faith does is? విశ్వాసం ఏం చేస్తుందంటే, See, as humans we have limitations of seeing everything. కాబట్టి మానవులముగా మనం చూసే విషయంలో మనకి కొన్ని హద్దులు ఉంటాయి, దాన్ని దాటి మనం చూడలేం. You know, for example, ఒక ఉదాహరణ చెప్తాను మీకు. how many of you can see Jesus right next to you? మీ పక్కన ఉన్న యేసు ప్రభువుని ఎంతమంది చూడగలుగుతారు ఇప్పుడు? Anybody seeing Jesus? ఎంతమంది, ఎవరైనా చూడగలుగుతారు యేసు ప్రభువుని మీ పక్కనే ఉన్నాడు? With your eyes? మీ కళ్ళతో. See, that's the limitation. అంటే అంతే, మీరు దాన్ని చూడలేరు. But is he right by your side? కానీ మీ పక్కనే ఉన్నాడా?
లేడా? You see, seeing that is faith when your eyes cannot see. కాబట్టి నీ కళ్ళు చూడలేకపోయినా కూడా నువ్వు చూడడమే విశ్వాసం. See, my brothers and sisters, సహోదరులారా, faith is very simple. చాలా సాధారణమైన విషయం విశ్వాసం అనేది. It has to be simple. అది అలానే ఉండాలి. It has to be simply understood. అది చాలా సులభంగా అర్థమయ్యేదిగా ఉండాలి. And when I began to see these things, my life absolutely changed. అప్పుడు ఈ విషయాలు ఎప్పుడైతే నేను చూడడం ఆ విధంగా తెలుసుకోవడం మొదలు పెట్టానో నా జీవితం పూర్తిగా మారిపోయింది. See, now when we saw about substance of things hoped for, కాబట్టి దేనికోసమే నిరీక్షిస్తున్నామో దానికి అదొక పదార్థం అని మనం చూస్తున్నప్పుడు, that means how do you know it? అది ఎలా ఉంది, ఆ నిజ స్వరూపం ఎలా ఉంది? See, through the word of God. అది వాక్యం ద్వారా మనం చూస్తాం. As you read the word, you understand how God works. కాబట్టి నీ వాక్యాన్ని చదువుతూ ఉండగా నీకు అర్థమవుతుంది దేవుడు ఏ విధంగా పని చేస్తాడు. Humble yourself under the mighty hand of God and he will lift you up in due time. ఆయన బలిష్టమైన చేతి కింద నిన్ను తగ్గించుకున్నట్లయితే సరైన సమయంలో ఆయన నిన్ను హెచ్చిస్తాడని రాయబడింది. So when you see somebody humbling himself or herself, what will you say? కాబట్టి ఒక వ్యక్తి ఆ విధంగా తనను తాను తగ్గించుకున్నప్పుడు ఆమె కానీ ఆయన కానీ అప్పుడు మనం ఏమంటాం వారిని చూసి? What will you say? వారి గురించి ఏం చెప్తాం? వారు తమను తాను తగ్గించుకున్నప్పుడు one day God will lift him up. ఒక రోజు ఈ వ్యక్తిని దేవుడు హెచ్చిస్తాడు. Are these the words of faith? ఇవి విశ్వాసపు మాటలు కావా? Yes or no? అవునా కాదా? See, it's simple, my brothers and sisters. చాలా సులభంగా అర్థమయ్యే విషయాలు ఇవి. We unnecessarily complicate it. వాటి మనం అనవసరంగా చాలా కాంప్లికేటెడ్ చేసినట్లయితే చాలా కష్టంగా క్లిష్టంగా చేసుకుంటాం. God's word has made things clear. దేవుని వాక్యము మనకు విషయాలని కూడా చాలా సులభంగా అర్థమయ్యే విధంగా చేసింది. Now we see about evidence of things not seen. కాబట్టి అదే విధంగా మనకి అదృశ్యమైనవి ఉన్నవంటకు రుజువు గురించి అనుకుంటున్నాం. Now many of us are in different situations of life. మన జీవితంలో మనందరం కూడా రకరకాల పరిస్థితుల్లో ఉన్నాము మన జీవితంలో. Some of your situations I know, some of them I don't know. కొన్ని విషయాలు మీ జీవితాన్ని గురించి నాకు తెలుసు, కొన్ని నాకు తెలియదు. Some of your difficulties I know, some of I don't know. కొన్ని కష్టాలు నాకు తెలుసు మీకు, కానీ కొన్ని మీకు తెలియదు, నాకు తెలియదు. You know what you're going through. కానీ మీకు తెలుసు మీరు ఏ పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నారో. Your eyes are showing you things around. మీ కళ్ళు మీ చుట్టూ ఉండే వాటిని మీకు చూపెడుతున్నాయి. And your mind is coming to a logical conclusion looking at the things around. కాబట్టి నీ చుట్టూ ఉండే వాటిని చూస్తున్నప్పుడు నీ మనసులో నీకు తెలియకుండా ఒక గ్రహింపుకి లేక ఒక ముగింపుకు వస్తూ ఉన్నావు. Now when Elisha's hill was surrounded by Syrian army, కాబట్టి ఎలీషా యొక్క కొండంతా కూడా ఆ సిరియన్ల యొక్క సైన్యం ఉన్నప్పుడు that his servant, he saw that and panicked. కాబట్టి ఆ సేవకుడు దాన్ని చూశాడు, ఆయన భయపడ్డాడు. Now was it logical or illogical? మరి ఆయన అనుకున్నదైతే చూసాడు, అది ఒక లాజికల్ గా ఉందా లేదా? ఆ సమయంలో భయపడడం అనేది సహజంగా ఉందా లేదా? Logical, right? అది సహజంగానే ఉంది. Correct. Then why Elisha did not panic? కానీ మరి ఎలీషా ఎందుకు భయపడలేదు? Because he saw something the servant did not see. ఆ సేవకుడు చూసిన దానికన్నా ఆయన వేరేది ఏదో చూశాడు. Why? ఎందుకు చూశాడు? Because he knew his God. ఎందుకంటే ఆయన దేవుడు తెలుసు కాబట్టి. See, knowing God lifted him up so that he could see beyond the wall, and he said they that are with us are more than they that are with them. కాబట్టి తన దేవుని ఎరిగినవాడు కాబట్టి ఆయన ఆ విధంగా పైకి రాగలిగాడు, విశ్వాసంతో చూడగలిగాడు. మనలో ఉన్నవాడు బయట ఉన్నవాడికన్నా గొప్పవాడని చెప్పి గ్రహించగలిగాడు. So Elisha, what he did? కాబట్టి ఎలీషా చేసిన పని ఏంటి ఇప్పుడు? He prayed for the servant. ఆ సేవకుడి కోసం ప్రార్థన చేశాడు. And servant saw the angelic army. అప్పుడు ఒక పరలోక దూత సైన్య సమూహాన్ని సేవకుడు కూడా చూశాడు. The moment he saw the angelic army, ఎప్పుడైతే ఆ పరలోక సైన్య సమూహాన్ని సేవకుడు చూశాడో, what do you think happened to his panic? ఆయనకి భయానికి ఏమైందంటారు ఇప్పుడు? Gone, or was it still there? ఆ భయం ఇంకా ఉందా, వెళ్ళిపోయిందా సేవకుడికి? Gone. Correct. Now why did it go? అది ఎందుకు వెళ్ళిపోయింది? Because he saw something he had not seen before. ఇంతకు ముందు చూడనిది ఆయన ఇప్పుడు చూస్తున్నాడు కాబట్టి. Now in other words, ఇంకొక మాటలో చెప్పాలంటే, what do you think Elisha prayed for the servant? ఆ సేవకుడి కోసం ఎలీషా ఏమని ప్రార్థన చేసి ఉంటాడని మీరు అనుకుంటున్నారు? Or let me put it in different way. లేదా ఇంకొక విధంగా మార్చి చెప్తాను ఈ మాట. What do you think Elisha's prayer did to that servant? ఆ ఎలీషా చేసిన ప్రార్థన ఆ సేవకుడికి ఏం చేసింది? Where is Eric? Playing outside. Okay. You know what he did? ఆయన చేసింది ఏంటో తెలుసా మీకు? He lifted up his platform.
ఆ యొక్క ఏదైతే అక్కడ నిలబడి ఉన్నాడో ఆ ప్లాట్ఫామ్ని ఆయన పైకి లేపాడు. ఆ విధంగా Hallelujah. He lifted him up. ఆయన పైకి లేచి తీసుకొచ్చాడు. And when he lifted him up, ఆయన ఆ విధంగా పైకి లేవనెత్తినప్పుడు he saw beyond the wall of his physical eyes. ఆయన కళ్ళకి కనిపించే గోడ అవతల ఉన్నటువంటి వాటిని చూడగలిగాడు. And then he relaxed. ఆ తర్వాత ఆయన కొంచెం ప్రశాంతంగా ఉండిపోయాడు. See, that's what faith is. అదే విశ్వాసం అంటే. As simple as that. అంత సులభంగా మనకు అర్థమయ్యే విధంగా చెప్పుకోవచ్చు. And what raises our platform? ఆ విధంగా ఆ యొక్క ప్లాట్ఫామ్ ని ఏది పైకి తీసుకుని వస్తుంది? The word of God. అది దేవుని వాక్యం తీసుకుని వస్తుంది. How does he do that? అది ఎలా జరుగుతుంది? As you know, Jonathan brother was talking about hearing of faith. కాబట్టి విశ్వాసం ద్వారా వినడం అనేది. Now how is the hearing of faith? What అసలు do you mean by hearing of faith? విశ్వాసం ద్వారా వినడం అంటే ఏంటి? అది ఎలా అర్థం చేసుకుంటాం? Anyone can explain? ఎవరైనా దాన్ని చెప్పగలుగుతారా? Very simple. చాలా సింపుల్ గా చెప్తాను. Very simple. చాలా సింపుల్ గా చెప్తాను. Now we are in the church. మన చర్చ్ లో ఉన్నాము. We are listening to the word of God spoken by me. నేను మాట్లాడుతున్న దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారు. Am I right? అవునా కదా? Now, if you believe that Pastor Sushruth is going to speak from God, your attention will be different. కాబట్టి ఎప్పుడైతే మీరు సుశ్రుత్ గారి ద్వారా దేవుడు నాతో మాట్లాడతారని మీరు అనుకుంటారో అప్పుడు మీ యొక్క దృష్టిలో మార్పు వస్తుంది. Or if you think, hey, it's as usual word of God, aate bolte jate chalte jate. కాబట్టి లేదు ప్రతి వారం జరిగేదే కదా, వస్తుంటాడు చెప్తుంటాడు వెళ్ళిపోతుంటాడు అని అనుకున్నావు అనుకో, అప్పుడు వేరే ఉంటుంది పరిస్థితి. The way you hear is different. కాబట్టి నువ్వు వినే విధానం అప్పుడు మారిపోతుంది. Are you getting my point? So what is hearing of faith? You believe in receiving the word that is coming. కాబట్టి ఆ విశ్వాసంతో వినడం అంటే ఏంటంటే నీకు ఒక నమ్మకం ఉంది ఆ వచ్చే వాక్యాన్ని పొందుకునే విషయంలో. Whether a man of God is speaking or you are reading the word, how you read it is important. కాబట్టి ఒక దేవుని సేవకుడు వాక్యం చెప్తున్నా లేదా నీవు వాక్యం చదువుకుంటున్నా కూడా ఎలా చదువుతున్నావు ఎలా వింటున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. Hebrews chapter 4 verse 2. మరి హెబ్రీ 4:2లో మనం చూస్తే Paul says, writer of Hebrew, I think it is Paul, because there are many different opinions, but I think it is Paul. That's what he says. కాబట్టి మరి నేను పౌలు అనుకుంటాను, కొంత వేరే ఎవరో రాసని చెప్తుంటారు కానీ he says that word was spoken to them as well as to us. కాబట్టి ఆ వాక్యం అనేది మరి వారితో ఏ విధంగా మాట్లాడి అదే విధంగా మాతో కూడా మాట్లాడింది. But it did not benefit them. కానీ వారికి దానివల్ల లాభం రాలేదు. Because it was not mixed with faith. ఎందుకంటే వారి విశ్వాసాన్ని కలుపుకోలేదు కాబట్టి. That means the hearing was not of faith. ఎందుకంటే వారి విశ్వాసంతో వినలేదు కాబట్టి. See, my brothers and sisters, సహోదరులారా, you hear the word with faith, the word will bring faith to you. కాబట్టి నువ్వు విశ్వాసముతో మీరు వాక్యం విన్నప్పుడు ఆ వాక్యం నీకు విశ్వాసాన్ని తీసుకొని వస్తుంది. Either the word will show you the system because of which you can expect a result, or the word will simply lift you up on a higher platform that you may see what you otherwise cannot. కాబట్టి విశ్వాసం అనేది ఆ వాక్యం అనేది నీలో ఒక పద్ధతిని ఒక క్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి అప్పుడు నీకు వాక్యం విశ్వాసం వస్తుంది, లేదా నేను ఆ వాక్యం నేను పైకి లేవనెత్తి విశ్వాసంతో నిన్ను చూడడానికి నీకు సహాయం చేస్తుంది. Hallelujah. See, once we begin to understand these things, my brothers and ఎప్పుడైతే ఈ sisters, విషయాలు మనము అర్థం చేసుకోవడం మొదలు పెడతామో life becomes simple. మరి జీవితం అనేది చాలా సింపుల్ గా మారిపోతుంది. You know, when a problem comes, ఒక సమస్య మనకు వచ్చినప్పుడు you know what the outcome is going to be. మరి దాని యొక్క ముగింపు ఎలా ఉంటుంది అనేది మనకు తెలిసిపోతుంది. Let me tell you, you know what will happen if you have faith. కాబట్టి నీకు విశ్వాసం ఉన్నట్లయితే అది నీకు ఏది జరగబోతున్నది ఏది జరుగుతుందో ముగింపుకి ఆ విషయం నీకు తెలుసు. Paul was going to Jerusalem. మరి పౌలు యెరూషలేముకి వెళ్తూ ఉన్నాడు. And he said, I know the chains and the troubles are awaiting me. నా కోసం శ్రమలు సంఖ్యలు ఉన్నాయన్న విషయం నాకు తెలుసు అని చెప్తున్నాడు. You see, this is what going to happen. ఈ విధంగా జరగబోతుంది. Do you believe that was his faith? This is what going to happen? ఈ విధంగా జరగబోతుందన్న విషయం అనేది ఆయన విశ్వాసం అని మనం అనుకుంటామా? I believe it was. అవును, అది ఆయన విశ్వాసమే. Because he says it doesn't move me. బట్ దాన్ని బట్టి నేనేమి కదిలించబడను అని చెప్తున్నాడు. Because he knew in his heart that is what God wants. అదే కావాలని దేవుడు కోరుతున్నాడని ఆయన హృదయంలో ఆయనకి తెలుసు కాబట్టి. Didn't Jesus know that he is going to the cross? మరి యేసు ప్రభువుకి తెలియదా ఆయన సిలువ వైపు వెళ్తున్నాడన్న విషయము? But was he shaken? ఆయన ఆ విధంగా తెలిసినప్పుడు ఒక విధంగా భయపడ్డాడు ఆయన. Bible says he endured the cross because of the joy that was set before him. ఆయన ముందుంటే యొక్క సంతోషం ఆనందం కోసం ఆయన సిలువను సహించాడని రాయబడింది. He knew what is going to be the outcome of it. ఎందుకంటే ఆయనకు తెలుసు ముగింపులో ఏమి రాబోతుంది అని.
You know, when Abraham went to sacrifice his son Isaac, అబ్రహాం కూడా తన కుమారుడు ఇస్సాకుని ఇవ్వడానికి ముందుకు వెళ్ళినప్పుడు what was his faith there? ఆయనకి విశ్వాసం ఏంటి? That God is able to raise him even from the dead. మరణంలో నుండి కూడా దేవుడు తన కుమారుని తీసుకుని రాగలుగుతాడు బయటికి. See, he knew the outcome of it. The faith taught the outcome of the whole offering of his son. కాబట్టి ఇస్సాకు యొక్క ఆ విధంగా బలిర్పించే విషయంలో ఆ విశ్వాసం అనేది మొత్తం కూడా ఆ విధంగానే కనబడుతూ ఉంది. That's why he was not shaken. అందువల్ల ఆయన ఏంటంటే ఆయనకు కదిలించబడడం లేదు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, see, this is how our faith is supposed to be. కాబట్టి ఈ విధంగా మన విశ్వాసం ఉండాలి. You know, verse Hebrews 11 verse 2. మరి హెబ్రీ 11:2 మనం చూస్తే, For by it the elders obtained a good testimony. మరి దీనిని బట్టి పెద్దలు మంచి సాక్ష్యాన్ని పొందారు. Who gave testimony about it? ఎవరిచ్చారు ఈ సాక్ష్యాన్ని? God. దేవుడు ఇచ్చాడు ఆ సాక్ష్యాన్ని. God gave a testimony about them because they had faith. That means they knew the outcome and they stood on the platform of the word to see what the others can't see. కాబట్టి దేన్ని బట్టి వారు సాక్ష్యం పొందారు దేవుని ద్వారా అంటే వారికి విశ్వాసం ఉంది. విశ్వాసం ద్వారా ముగింపు ఏంటో వారికి తెలిసిపోయింది. వారి విశ్వాసం ద్వారా ఒక ప్లాట్ఫామ్ పైన నిలబడి వారు చూడగలిగారు. My brothers and sisters, సహోదరి సహోదరులారా, I'll tell you, the more you read the Bible, the simpler faith will become in your life. కాబట్టి ఎక్కువగా నువ్వు వాక్యాన్ని చదువుతున్న కొలది విశ్వాసం అనేది నీకు ఒక సాధారణమైన అంశంగా నీ జీవితంలో అది మారిపోతుంది. You will have no need to feel faith. కాబట్టి ఏదో విశ్వాసం ఉన్నట్టుగా ఆ విధంగా అటువంటి అనుభూతి నీకు రావాలని అనుకోవాల్సిన అవసరం లేదు. You will be moving in that baseline of faith no matter what is happening around. కాబట్టి నీ చుట్టూ ఏ పరిస్థితులు ఎలా ఉన్నా ఏం జరుగుతున్నా కూడా ఆ విశ్వాసం ఉంచేటకి ఏ స్థాయి అయితే ఉన్నావో ఆ ప్రారంభపు స్థాయిలో నువ్వు అలా నిలబడిపోతావు అంతే. How many of you heard the name of this gospel singer Bob Fitts? బాబ్ ఫిట్స్ అనే ఒక సువార్త గాయకుడు ఉన్నాడు. ఎంతమంది ఆయన పేరు విన్నారు? I mean, if those of you have not listened to his song, listen, beautiful songs. మరి ఆయన పాటలు మీరు వినకపోతే వినండి, చాలా మంచి పాటలు. One of the songs that has really blessed me is this. మరి ఆయన పాడిన పాటలో ఒక పాట నాకు చాలా దీవెనకరంగా మారింది. Don't worry, I'm not trying to sing, okay? ఆ పాట నేను పాడడానికి ప్రయత్నం చేయడం The లేదు. words are like this. ఆ మాటలు ఈ విధంగా ఉన్నాయి. Everything is going to be all right in Christ. యేసుక్రీస్తునందు సమస్తము కూడా అది చివరికి ముగింపుకి మంచిగానే ఉంటుంది. Everything is going to be all right in మరి Christ. క్రీస్తునందు సమస్తము కూడా చివరికి అది మంచిగానే ఉంటుంది. All things will work together for them who love God and who are the called according to his purpose. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చెప్పిన పిలువబడే వారికి సమస్తము కూడా సమకూడి వారి మేలు కొరకు జరుగుతూ ఉన్నాయి. I mean, nothing is going all right. మరి అన్ని చుట్టూ పరిస్థితులు ఏమంత అనుకూలంగా ఏమీ లేవు. How can you expect a good outcome? కాబట్టి ఇలా పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా కూడా ఒక మంచి ఫలితం వస్తుందని నువ్వు ఎలా ఆశిస్తున్నావు? That is what faith is. అదే విశ్వాసం అంటే. That is what the word teaches you. This is how the system is. What you put in that, that's what is going to come out. కాబట్టి నీకు విశ్వాసం అది నేర్పిస్తుంది. ఇది ఈ పద్ధతిలో జరుగుతుంది కాబట్టి నువ్వు ఇక్కడ ఏది పెట్టినా కూడా చివరికి ఫలితం ఆ విధంగా ఉంటుంది. Whatever you put in that, good will going to come out. కాబట్టి నువ్వు అక్కడ ఏది పెట్టినా కూడా చివరికి మంచి బయటికి వస్తుంది. You know what further it says? తర్వాత ఇంకా వచ్చిన ముందుకు చెప్పిన మాట ఏంటో తెలుసా? By faith we understand that the worlds were framed by the word of God, so that the things which are seen were not made of things which are visible. కాబట్టి ప్రపంచంలో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసం ద్వారా గ్రహించుకొనుచున్నాము. Now, this is another important part you have to understand. కాబట్టి ఇది ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. The worlds were framed by the word of God. ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణం చేయబడ్డాయి. Now, the word frame is important. I don't know how it is in Telugu, but frame. ఆ ఫ్రేమ్ అనే పదం చాలా ముఖ్యమైన పదము. అంటే తెలుగులో అది నిర్మాణం అనే పదం వాడబడింది. See, before a house is built, మరి ఎప్పుడైతే ఒక ఇల్లు కట్టడానికి ముందుగా after foundation the frame is built, right? తర్వాత ఒక పునాది వేసిన తర్వాత ఒక ఫ్రేమ్ మనం నిర్మిస్తాము. Of the pillars and the columns. కాబట్టి కాలమ్స్ వేసి పిల్లర్స్ వేసి ఒక విధమైనటువంటి ఒక స్ట్రక్చర్ లాగా మనం చేస్తాం. Now, however you build the walls, it remains within the frame. ఆ తర్వాత నువ్వు గోడ ఎలా కట్టినా కూడా అవన్నీ కూడా ఆ యొక్క ఫ్రేమ్ లోనే ఆ యొక్క ఏదైతే మనం నిర్మించుకున్న దానిలోనే ఉంటాయి. అవి It
cannot go beyond the frame. ఆ యొక్క ఫ్రేమ్ ని దాటి బయటికి వెళ్ళవు. It cannot stand beyond the frame. అయితే ఆ ఫ్రేమ్ దాటి బయట నిలబడడం వాటి కష్టం. The frame of your life also is formed by the word of God. కాబట్టి నీ జీవితం అనేది ఏదైతే ఫ్రేమ్ లో ఉందో అది కూడా దేవుని వాక్యం ద్వారా నిర్మించబడింది. What is the frame? ఆ ఫ్రేమ్ అంటే ఏంటిది? God says, I know the plans I have for you, plans of peace and not of evil, to give you a future and a hope. కాబట్టి నీ గురించిన ఆలోచన నేను కలిగిన ఆలోచన నాకు తెలుసు, అవన్నీ కూడా నీకు మేలుకరంగా ఉంటాయి, నీకు మంచి భవిష్యత్తు ఇచ్చేవిగా ఉన్నాయనే వాక్యం ఉంది. That's the frame. అది ఒక ఫ్రేమ్ మనకి. Everything will happen within the frame. ఆ యొక్క ఫ్రేమ్ లోనే అన్ని జరుగుతాయి. If mistakes happen also, it will stay within the frame and not take you outside that frame. కాబట్టి ఒకవేళ పొరపాటు జరిగినా కూడా నీవు ఆ ఫ్రేమ్ లోనే ఉంటావు కానీ ఆ ఫ్రేమ్ బయటికి దాటి వెళ్ళవు నువ్వు. I believe. అది నేను నమ్ముతున్నాను. Even if I do mistakes in my life, నా జీవితం నేను ఒకవేళ పొరపాటు చేసినా కూడా, I don't want to do mistakes. పొరపాటు చేయడం నాకు ఇష్టం లేదు. I will try my best not to do mistakes. నా శాశ్వత నేను ప్రయత్నం చేస్తాను పొరపాటు లేకుండా ఉండడానికి. Even if I do mistakes, కానీ ఒకవేళ పొరపాటు చేసినా కూడా God's word has formed such a frame for my life that God will not allow me to go outside. He will keep me inside that good frame. కాబట్టి దేవుడి యొక్క ఆ నిర్మాణం, ఆ ఫ్రేమ్ ఎలా ఉందంటే ఆయన నన్ను బయటికి పోనివ్వడు, నన్ను ఆ నిర్మాణంలోనే ఉంచుతాడు దేవుడు. So when I do a mistake, కాబట్టి నేను పొరపాటు చేసినప్పుడు I don't panic. నేను కొంచెం భయపడను. I repent before God. దేవుని ఎదుట నేను పశ్చాత్తాపడతాను. God puts me back in. దేవుడు తిరిగి నన్ను అక్కడ ఆ స్థానంలో పెడతాడు. You see, it is about keeping you within the frame that everything will be all right in Christ. కాబట్టి ఆ విధంగా నేను ఒక ఫ్రేమ్ లోనే నేను ఉంచుతూ ఉన్నాడు, ఎందుకంటే చివరికి ముగింపులు అన్ని సమస్తం కూడా మన మేలుకరంగా జరిగే విధంగా. I'll tell you, my brothers and sisters, సహోదరి ఈ మాట మీకు చెప్తున్నాను. don't ever allow devil to tell you that you don't have faith. కాబట్టి నీకు విశ్వాసం లేదని ఎప్పుడు కూడా అపవాది మీకు చెప్పకుండా మీరు చూసుకోండి. Has devil ever told you you don't have faith? ఎప్పుడైనా అపవాది మీకు వచ్చి చెప్పాడా నీకు విశ్వాసం లేదు అని? Tell him you are a liar. I have faith. కాబట్టి చెప్పండి, నువ్వు అబద్ధం చెప్తున్నావు, నాకు విశ్వాసం ఉంది. Why you have faith? నీకు ఎందుకు విశ్వాసం ఉంది? Why do you think you have faith? నీకు విశ్వాసం ఉందని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? Romans 12:3 says, to every man is dealt a measure of faith. కాబట్టి మరి రోమా 12:3లో రాయబడిన మాట ఏంటంటే ప్రతి ఒక్కరికి వారి ఒక పరిమాణం చెప్పిన విశ్వాసం ఇవ్వబడింది అని చెప్పి. Now you know what that faith is about? ఆ విశ్వాసం ఏంటో తెలుసా మీకు? Faith to hear. ఆ విశ్వాసం అంటే వినడానికి గురించిన విశ్వాసం. Hearing of faith, what brother Jonathan told, you given that faith to hear. Now that what you hear will lift you up to a new level in your life. కాబట్టి నీకు విశ్వాసం ఇవ్వబడింది వినడం కోసము. ఆ విశ్వాసంతో నీవు విన్నప్పుడు నీ జీవితంలో నీ స్థాయిని మించి నువ్వు పైకి వస్తావు. I do not know what's happening to you, నీకు ఏమి జరుగుతుందో నాకైతే తెలియదు. but I am excited about what I am speaking to you. కానీ నేనైతే చాలా ఉత్సాహంగా ఉన్నాను, ఏమి విషయాలు నీకు చెప్తున్నాను. I am blessed because of what I am speaking to you. నేనైతే మీతో మాట్లాడు దాన్ని బట్టి నేను చాలా సంతోషంగా దీవెనకరంగా అనిపిస్తుంది నాకు. Because I believe it's not just I am speaking to you, I am speaking to us. కాబట్టి నేను మీతో మాత్రం మాట్లాడలేదు, మనందరితో నేను మాట్లాడుతున్నాను. Let us make it simple in our life, my brothers and sisters. కాబట్టి చాలా సులభంగా అర్థమయ్యే విధంగా మనం దీన్ని ఉంచుకుందాము. We will begin talking about faith in a more deeper way even next week. కాబట్టి వచ్చే వారం ఇంకా కొంచెం లోతుగా ఈ సత్యాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. But remember, deeper does not mean complicated. కాబట్టి ఏదో లోతుగా అంటే ఏదో చాలా కఠినంగాని కాదు. Deeper just means a step ahead. కాబట్టి లోతుగా అంటే ఇంకొక అడుగు పైకి అని అర్థం. We were just talking about a simple basic truths about faith. విశ్వాసాన్ని గురించి సులభంగా అర్థమయ్యే ఒక మూల సూత్రాలు మనం నేర్చుకుంటున్నాం. You will begin to understand the joy you will receive when you have this basic level of faith. కాబట్టి ఇటువంటి ఆ యొక్క మూల విశ్వాసం నీకు ఉన్నప్పుడు దాని నుంచి చాలా సంతోషాన్ని పొందుకుంటావు. You know, previously when I was with Pastor Sinha, నేను ఇంతకు ముందు నేను పాస్టర్ సిన్హా గారితో ఉన్నప్పుడు we were worshiping in St. John's School Hall. సెయింట్ జాన్ స్కూల్ హాల్లో మేము దేవుని ఆరాధిస్తూ ఉన్నాము. And there used to be one ordeal after the church. మరి అది గుడి అయిపోయిన తర్వాత ఒక పద్ధతి ఉండేది అక్కడ. The stage was at least 3 times higher than this. కాబట్టి ఆ స్టేజ్ ఎలా ఉండేదంటే ఒక దీనికన్నా 3 ఎత్తులు ఉండేది. And at least twice as big as this. దీనికన్నా 2 అంతలు పొడుగు పెద్దదిగా ఉండేది. And then after that, after the church service is over, I'm talking to people, praying and all that. గుడి అయిపోయింది, అందరితో మాట్లాడుతున్నాము, ప్రార్థనలు చేస్తున్నాము. Suddenly, this was regular thing, okay? ప్రతి వారం జరిగే విషయం ఇది. Suddenly I would hear a loud excited voice, dada. మరి అప్పుడు వెంటనే ఒకరు నన్ను డాడా అని పిలవడం నేను వింటాను. ఇప్పుడు I knew what it is, Joshua. అది నాకు జాషువా అని తెలుసు. Small fellow. చిన్నవాడు. From there he would come running and just jump. కాబట్టి ఆయన అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తాడు, జంప్ చేస్తాడు ఒక్కసారిగా. And I am expected to catch him.
నేను ఆయన్ని పట్టుకోవాలా. You see, now you tell me one thing. Did he jump in faith? ఆయన విశ్వాసంతో ఆ విధంగా జంప్ చేశాడా లేదా? I believe my dada will catch me. మరి నాకు విశ్వాసం ఉంది, మా డాడీ నన్ను పట్టుకుంటాడు. Did he think like that? ఆ విధంగా అనుకున్నాడా? No. He just knew it. ఆయనకు తెలుసు అంతే. అది as simple as he just knew it. ఆయనకు తెలుసు ఆ విధంగా వాళ్ళ డాడీ పట్టుకుంటాడని చెప్పి. And that's why he threw himself. అందుకని ఆ విధంగా తనను తాను ఆ విధంగా జంప్ చేస్తున్నాడు. I needed to have faith that I will catch him. నాకు విశ్వాసం ఉండాలి ఆయన పట్టుకునే విషయంలో. You see, my brothers and sisters, కాబట్టి సహోదరి సహోదరులారా, faith is as simple as that. కాబట్టి విశ్వాసం అనేది అంత సులభంగా మనకు అర్థమయ్యేదిగా ఉంది. With faith that we have, మనకుండే విశ్వాసముతో we begin to build. మనల్ని మనం కట్టుకుంటూ ముందుకు వెళ్తాం. You know, one by one, just as a building is built step by step, we begin to build our faith step by step. కాబట్టి ఒక భవనం అనేది, దాని నిర్మాణం అనేది ఒక అడుగు తర్వాత ఒక అడుగు ఏ విధంగా కట్టబడుతుంది, అదే విధంగా మనం కూడా మన విశ్వాసాన్ని ఒక అడుగు తర్వాత ఇంకొక అడుగు మనం కట్టుకుంటూ ముందుకు వెళ్తాం. And then we will all come to my favorite picture as always. కాబట్టి ఆ తర్వాత మనందరం కలిసి నాకు ఇష్టమైనటువంటి ఒక దృశ్యం ఉంది కదా, అక్కడికి చేరుకుంటాం మనం. Jesus sleeping in the boat. మరి యేసు వారు ఆ యొక్క పడవలో నిద్రపోవడం. When storm was outside and the panic was inside the boat, Jesus was simply sleeping. కాబట్టి పడవ బయట అయితే తుఫాన్ ఉంది, మరి పడవ లోపల అయితే భయాలు ఉన్నాయి, కానీ యేసు వారు మాత్రం పండుకొని హాయిగా నిద్రపోతున్నారు. Do you think he went to sleep believing, oh, when the storm comes my father will protect me? అయితే ఆయన పండుకునే ముందు లేదు, తుఫాన్ వచ్చినా కూడా మా తండ్రి నన్ను కాపాడుతాడని చెప్పి అటువంటి గొప్ప విశ్వాసంతో పండుకున్నాడా? Nothing. అటువంటిది ఏమీ లేదు. He just knew nothing shall by any means hurt me. కాబట్టి ఆయన తెలుసు నాకు ఏది హాని చేయదని తెలుసు ఆయనకి. My time has not yet come. నా సమయం ఇంకా రాలేదు. No one can do anything to me. నాకు ఎవరు ఏమి చేయలేరు. How much ever the devil may try. మరి అపవాది ఎంత ప్రయత్నం చేసినా కూడా What should I do? అప్పుడు నేనేం చేయాలి? Simply smile. నేను నవ్వుతూ ఉండాలంతే. Devil can't do anything. అపవాది ఏమి చేయలేడు. Hallelujah. హల్లెలూయా. So he relaxed. ఏమైనా పర్లేదు, ప్రశాంతంగా ఉండిపోవచ్చు మనం. That is how it is, my brothers and my sisters. కాబట్టి విశ్వాసం అంటే అది ఆ విధంగా ఉంటుంది. I pray that all of you may move in that simple faith. అటువంటి సింపుల్ ఫెయిత్ లో మనందరం కూడా ముందుకు సాగాలని నేను ప్రార్థన చేస్తున్నాను. And see victories everywhere in your life. అప్పుడు మీ జీవితంలో ప్రతి విషయంలో కూడా మీరు ఒక విజయాన్ని చూస్తారు. You take a step forward, you know you have the victory. కాబట్టి నువ్వు ఆ విధంగా ఒక అడుగు ముందుకు వేసినప్పుడు నీకే తెలుసు నీకు విజయం ఉన్నది అని. You know, some of you know Brother Smith. మరి బ్రదర్ స్మిత్ గురించి మీలో కొంతమందికి తెలుసు. He was our neighbor, kind of neighbor. మరి మాకు ఇంటి పక్కనే ఉండేవాడు. So one day I was going to his house along with Joshua. మరి జాషువాతో కలిసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. And from his house he screamed. ఆయన ఇంట్లో నుంచి గట్టిగా అరుస్తున్నాడు. Stop there. అక్కడే ఆగు. I won't allow Joshua to come inside. మరి జాషువా లోపల రావడం నాకు ఇష్టం లేదు. I said, what happened? ఏమైంది అన్నాను. This house belongs to me. ఈ ఇల్లు నా ఇల్లు. It will go to my son. ఇది నా కొడుకుకి వెళ్తది. Then I realized what he meant. ఆయన అన్న మాట నాకు అప్పుడు అర్థమైంది. What is the promise for Joshua? మరి జాషువాకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? Wherever you put your foot. నువ్వు అడుగు ఎక్కడ పెడితే అక్కడ అది నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం. You know, leave joke apart. అంటే అది ఒక జోక్ లాగా చెప్పాను, అది పక్కన పెడితే. But you know what is the promise of God? కాబట్టి దేవుని యొక్క వాగ్దానం ఏంటో తెలుసా నీకు? If you have that right framework of faith in your heart, నీ హృదయంలో ఆ సరైనటువంటి ఆ విశ్వాస వ్యవస్థ ఉందనుకో, whatever work you touch, whatever place or whatever challenge you put your foot in, you will have the victory. నువ్వు ఏ పని ముట్టుకున్నా కూడా, లేకపోతే ఏ సవాల్లో కూడా నువ్వు కాలు పెట్టినా కూడా నీకు విజయం ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. I want to stop here. ఇక్కడ నేను ఆపేస్తాను. Because I think we all have got the point, right? మనందరికీ ఈ పాయింట్ అయితే అర్థమైంది కదా? Yes. And I pray that this may become your own. ఇది మీ సొంతదిగా, అంటే మీలో ఒక భాగం అయిపోతుందని నేను ఆశిస్తున్నాను. You have to make it like, God has spoken to me and it is my revelation, like that. కాబట్టి మీరు ఎలా అనుకోవాలంటే ఇది దేవుడు నాతో మాట్లాడాడు, ఇది నాది అనుకోవాలి. That will transform your life. అది నీ జీవితాన్ని మారుస్తుంది. Hallelujah. హల్లెలూయా. Father, thank you for your presence in our midst. మరి తండ్రి, మీ యొక్క సన్నిధి మాతో ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. Thank you, Lord, for giving us all a measure of faith. కాబట్టి మనందరికీ కూడా తండ్రి ఒక పరిమాణం చొప్పున విశ్వాసం ఇచ్చినందుకు మీకు వందనాలు. May our hearing always be through faith. కాబట్టి మేము వినేదంతా కూడా తండ్రి విశ్వాసం ద్వారా జరిగినట్లుగా సహాయం చేయండి. And help us to move in that supernatural faith
in every step of our life, every moment of our life. ప్రతి క్షణము మా జీవితం వేసే ప్రతి అడుగులో కూడా అటువంటి అసాధారణమైన ప్రభువా విశ్వాసంలో మేము ముందుకు సాగుటకు మాకు సహాయం చేయండి. In Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. I request the worship team.